యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 3వ రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం లక్ష్మీ నరసింహస్వామి అలంకార సేవ, యాగశాలలో ద్వారతోరణ పూజ, మూర్తి కుంభారాధన, చతుర్స్థానార్చన, లక్ష్మీ నృసింహ సుదర్శన శతకము, గరుడ మూలమంత్ర హోమాలు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు ఆలయ అర్చకులు. పూజల్లో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ ఆనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సత్యంజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్య స్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం రక్షంచక్ర పినాకిసాభయకరాన్ బిభ్రాణమర్కచ్చవిం క్షత్రీభూత ఫణీంద్ర మిందుధవళం లక్ష్మీ నృసింహం భజే. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో పంచనారసింహ స్వయంభూ క్షేత్రంలో వార్షిక నృసింహ జయంతి మహోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా పాంచాన్నిక పంచకుండాత్మక లక్ష్మీ నృసింహ యాగ సహిత జయంతి మహోత్సవములు అంగరంగ వైభవపేతంగా ఉదయం సాయంకాలం స్వామివారి యొక్క అలంకరణలో తురవీధి సేవలతో భక్తులందరూ దర్శనమిస్తూ యజ్ఞ కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మొదటి రోజు కుంకుమార్చన, 2వ రోజు లక్ష పుష్పార్చన మహోత్సవము. ఈరోజు స్వామివారి యజ్ఞశాలలో వేంచేసి ఉండి పంచకుండములలో చతుర్వేద హవనములు, నృసింహ మూలమంత్ర, లక్ష్మీ మూలమంత్ర, సుదర్శన మూలమంత్ర హవనములు, అలాగే సుదర్శన హవనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. సాయంకాలము పరవాసుదేవునిగా లక్ష్మీ నృసింహస్వామి వారు గరుడ వాహనారూఢై పురవీధులలో దర్శనమిస్తారు. సాయంత్రం యజ్ఞశాలలో నిత్యవిధి పూజా కార్యక్రమాలతో కూడుకొని చతుర్ద్వార పూజతో యుక్తంగా హవన కార్యక్రమము. సాయంకాలం 8:30 ప్రాంతంలో పూర్ణాహుతితోని ఈరోజు కార్యక్రమం పూర్తి చేసుకుంటాం. ప్రియ భగవద్ బంధువులారా, భగవంతుని ఆశ్రయించాలంటే మొదట స్వామి యొక్క పాదాలను దర్శించుకోవాలి. శ్రీచరణముల దర్శనమే భగవంతుని యొక్క అనుగ్రహానికి మూలం. మనం ఎవరి దగ్గరికి, పెద్దవారి దగ్గరికి వెళ్ళినా పాదాలకు దండం సమర్పిస్తాం. అలాగే ఏ ఆలయానికి వెళ్ళినా మొదట పాదాలకు నమస్కరించే స్వామివారి యొక్క ముఖమండలాన్ని దర్శించుకోవాలి. అలాగే వచ్చిన ప్రతి భక్తుడు కూడా గిరి ప్రదక్షిణం చేయడం ఇక ఆనవాయితీ. ఈ కొండలో ప్రతి అణువణువు కూడా స్వామివారు సర్వాంతర్యామి ఇక్కడ ఉన్నట్టుగా శిలారూపాయ నమః అని నృసింహస్వామి వారికి పేరు. భగవంతుడు రావడమే శిలలోంచి రావడమైనటువంటి ఆ అవతారము. అలాంటి శిలాస్వరూపంగా ఉన్నటువంటి యొక్క స్వామిని మనం దర్శించడం కొరకు గిరి ప్రదక్షిణం చేయడం, లక్ష్మీ నృసింహ మహామంత్ర జపం చేస్తూ గిరి ప్రదక్షిణం చేయాలనేటువంటిది ఆనవాయితీ. ముఖ్యంగా ఉన్నటువంటి అధికారుల యొక్క సంకల్పము చేత, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క సంకల్పం చేత, కార్యనిర్వహణాధికారి యొక్క సంకల్పం చేత, వంశపారంపర్య చైర్మన్ గారి యొక్క సంకల్పం చేత కొండ కింద స్వామి యొక్క పాదాలను ఏర్పాటు చేయడం, ఆ పాదాలకు నమస్కరించుకొని గిరి ప్రదక్షిణము చేసి కొండపైన ఉన్నటువంటి స్వామివారు దర్శించడం అనేటువంటిది ప్రాముఖ్యత అనే భావనతోని రేపు నృసింహ జయంతి నాడు కింద శ్రీచరణములను, స్వామి యొక్క పాదకలను ప్రతిష్ఠింపజేయడం జరుగుతుంది. ఆ పాదములకు స్వామి యొక్క పాలతో అభిషేకం చేసి పుష్ప అర్చన చేసుకొని అందరం కూడా గిరి ప్రదక్షిణం చేయడం కొరకు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఇటు యొక్క శ్రీచరణ పాద దర్శనం కొరకు అందరూ కూడా విచ్చేసి ఆ పాదుకలను ఆరాధించుకొని గిరి ప్రదక్షిణం చేసి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అదే రోజు స్వామి యొక్క జయంతి మహోత్సవాల సందర్భంగా ఉదయం యజ్ఞశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. 9 గంటలకు మహాపూర్ణాహుతి కాగానే ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి విచ్చేసి సహస్ర కలశ ఆరాధన, సహస్ర కలశాభిషేకాన్ని సుమారు 10 గంటల ప్రాంతం నుండి ప్రారంభించుకోవడం జరుగుతుంది. సుమారు 3:30-4 గంటల వరకు కూడా 4 గంటలు యొక్క సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. భక్తులందరూ కూడా దర్శించవలసిగా కోరుతున్నాం. సాయంకాలము నృసింహ ఆవిర్భావము, స్వామివారు
స్తంభోద్భవ నృసింహాయ నమః అనే పేరు సంధ్యా సమయంలో స్తంభంలోంచి ఉద్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు భక్తుని యొక్క కోరిక మేరకు భగవంతుడు ఉన్నాడు 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 అని అనడమే ఆలస్యము, భక్తుని యొక్క రక్షణ, భక్తుడు చెప్పినటువంటి మాటను నిలబెట్టడం కొరకు వచ్చినటువంటి అవతారమే లక్ష్మీ నృసింహ అవతారము. అలాంటి నృసింహ ఆవిర్భావం సంధ్యా సమయంలో ఈ యొక్క క్షేత్రంలో సాయంకాలం ఉంటుంది. విశేష తిరువారాధన, చతుర్వేద పారాయణము, తీర్థప్రసాద గోష్ఠి ఉంటుంది. భక్తులందరూ కూడా ఇట్టి నృసింహ జయంతి మహోత్సవంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. స్వస్తి సమస్తన్మంగళాని భవతు. ఓం శ్రీ నమో నరసింహాయ. భగవద్బంధువులందరికీ నమస్కారం. మనం శ్రీ యాదగిరిగుట్ట దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాంచాహనిక పంచకుండాత్మక నృసింహ జయంతి మహోత్సవాలు 26వ తారీఖు నుండి జరుపుకుంటున్నాం. 5 రోజుల పాటు. నేటితో 3వ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండి కూడా ఈ జయంతి ఉత్సవాలు కొనసాగుతాయి. దీంట్లో భాగంగా మనము 5 యజ్ఞకుండాలతోటి నారసింహ హవనం చేయటం జరుగుతుంది ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం. అట్లనే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని సేవించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మనకి 30వ తారీఖు రోజున మనం ఉదయం 5:30కి నిత్య నారసింహ యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. నిత్యం ఉదయం 5:30 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. నిత్యం ఉంటుంది. ఇది మన దేవస్థానం ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. అక్కడ కొత్తగా స్వామివారి పాదాలను కూడా మనం అక్కడ పెడుతున్నాము. స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకొని మనం ప్రతిరోజు నిత్యం భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణ చేసే విధంగా ఏర్పాట్లు చేయబడతాయి. దానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా 30వ తారీఖు సాయంత్రము 108 మంది వీణా కళాకారుణుల చేత వీణానాద సమ్మేళనం ఉంటుంది. అట్లనే శ్రీమాన్ గుదిమళ్ళ మురళీకృష్ణమాచార్యుల వారిచే ప్రవచనం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని సేవించి తరించాలని చెప్పి వారి కృపకు పాత్రలు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.